2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గుంటూరు జీజీహెచ్లో ప్రభుత్వ హాస్పిటల్లో మీరు గమనిస్తే ఒక చిన్న పిల్లవాడిని ఎలుకలు కొరికి చంపేసి నిర్లక్ష్యం. పేదల ప్రాణాల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు అయినా సరే కరెంటు పోవటం కానీ ఇలా చిన్నపిల్లలు చనిపోయారంటం కానీ ఏమైనా జరిగినాయా? జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఖచ్చితంగా నిబద్ధతతో ఉంటారు. పేదవాడికి ఇబ్బంది జరగకూడదు, పేదవాడు సంతోషంగా ఉండాలి, పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్యశాలను కూడా వైద్య కళాశాలను కూడా తెచ్చడం జరిగింది. ఈరోజు మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. 17లో 5 పూర్తి చేశారు, 12 పూర్తి కావాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఖచ్చితంగా ఆ 12 కూడా పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది? ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ చేయాలంటే ఒక పేదవాడితో అయ్యే పని కాదు. తల్లిదండ్రులకు ఆశ ఏంటి? నా పిల్లవాడిని డాక్టర్ చేయాలి, పిల్లవాడిని డాక్టర్ చేసి చదివించాలని చెప్పేసి వాడు కోరుకుంటాడు తల్లిదండ్రులకి. పిల్లల ఆశ ఏంటి? నీ ఎయిమ్ ఏంటంటే డాక్టర్ అని చెప్పుకుంటాడు, నీ ఎయిమ్ అంటే ఇంజనీర్ అని చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విషయం ఏం తెలుసా? పేదవాడు ఎయిమ్ పూర్తవ్వాలి, పేదవాడు కళగా మిగిలిపోకూడదు, పేదవాడు తలెత్తుకుని బతకాలి, ప్రతి ఒక్కడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ తెస్తే దాంట్లో 5 పూర్తి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక పీపీపీ పద్ధతిలో దీన్ని ప్రైవేట్ ఫారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. దీనికి మనం తీసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో కరెంట్ లేదంట, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో కరెంట్ లేదంట. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో కరెంట్ లేదు, ప్రభుత్వ హాస్పిటల్లో కరెంట్ లేదంటే దేనికి నిదర్శనం? ఏ విధంగా మనం దీన్ని తీసుకోవాలి మనం? అంటే ఈ పీపీపీ పద్ధతి కరెక్టు, ప్రభుత్వ హాస్పిటల్ కరెక్ట్ కాదు, ప్రభుత్వ కళాశాలలో కరెక్ట్ కాదు, ప్రైవేట్ కళాశాలలో కరెక్టు. ఎందుకంటే కరెంట్లు ఉండవు, దాంట్లో శానిటేషన్ ఉండదు, ప్రజల ఆరోగ్యం కరెక్ట్గా ఉండదు. మీరు ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోండి, ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చూపించుకోండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే మీకు బాగుంటుందని చెప్పేసి చెప్పటానికే ఇదొక సంకేతం. కావాలని చెప్పేసి కరెంట్ పోవటం కదా ఈ కూటమి ప్రభుత్వం ఆపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పీపీపీ పద్ధతి వద్దు, ప్రభుత్వ కళాశాలలో ముద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లయినా సరే పక్కకు తప్పించాలి, ప్రజలకు అర్థవిధంగా చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే కుట్రలు ఉంటాయంటే ముందుగా చేసే పని ఏంటంటే ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో కరెంటు తీస్తారు. కరెంటు చేయడం వల్ల ఏమవుతుంది? ప్రజలు భయభ్రాంతికి గురవుతారు. అక్కడి నుంచి ఏం చేస్తారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? మా ప్రాణం దక్కించుకోవాలా వస్తే వెళ్తారు అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇది చంద్రబాబు కుట్ర. ఎందుకు పోతుంది కరెంటు? ప్రభుత్వ బాధ్యత కదా ఇది. అధికారం ఉన్న ప్రభుత్వం ఏం చేయాలి? నిత్యం హాస్పిటల్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, డాక్టర్స్ సరిగ్గా పనిచేస్తాను లేదా, కరెంటు పనిచేస్తుందా లేదా, అక్కడ ఏసీ పనిచేస్తుందా లేదా, ఐసీ రూమ్లు పనిచేస్తున్నది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అవి పట్టవు వీళ్ళకి, కేవలం డబ్బు కోసం. వీళ్ళ ప్రైవేట్ వ్యక్తులు, వీళ్ళ బినామీలు బాగుండాలని చెప్పేసి ఈ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి చేసే కుట్రలో భాగమే ఈ మన విశాఖపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు చేయడం కానీ, ఈ గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు చేయడం కానీ ఇదొక ఆలోచన తప్ప, ఇదొక కుట్ర తప్ప వేరే విషయం అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఉన్నా.